వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గంజాయి కేసుల్లో అసలైన నిందితులకు శిక్ష తప్పదు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరిక. కార్పొరేట్ దందాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొమ్ము కాస్తున్నాయి. సిపిఐ రాష్ట్ర సమావేశంలో జాతీయ నాయకులు రామకృష్ణ వెల్లడి. భారీ వృక్షాలను కూల్చితే నగరంలో అత్యధిక ఉష్ణోగ్రతల నమోదుకు ప్రధాన కారణం. క్లైమేట్ ఫ్రెండ్ వైజాగ్ సభ్యుల నిరసన. ఇక వివరాల్లోకి వెళ్తే వైఎస్ఆర్సీపీ పాలన అత్యంత అధ్వానంగా ఉందని, నేటికి విశాఖ జిల్లాలో ఒక పోలీస్ స్టేషన్ రేకుల షెడ్లో నడుస్తోందంటూ హోంమంత్రి అనిత అన్నారు. విశాఖ కేంద్ర కారాగారాన్ని హోంమంత్రి అనిత సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏడాదికి 50 కోట్ల చొప్పున 250 కోట్లు పోలీసు శాఖకు రావాలని, ఈ 5 ఏళ్లలో ఈ నిధులు ఎందుకు ఇవ్వలేదంటూ మంత్రి అనిత నిలదీశారు. ఇప్పుడు జీరో నుంచి తాము పనిచేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఎస్కార్ట్ వాహనాలు కూడా పనిచేయడం లేదని తనకు ఫిర్యాదు చేస్తున్నారన్నారు. 2014లో ఇచ్చిన వాహనాలే ఇప్పటికీ వాడుతున్నారని, పేపరు పెన్ను ఖర్చులకు కూడా గత ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. నేడు నిధుల కొరత వల్ల పోలీసులకు విధుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగం కూడా ఇవ్వలేదని, ఎటువంటి శిక్షణ లేకుండా సచివాలయాల్లో మహిళా పోలీసులు ఉన్నారని, వారు ఏ విధంగా పోలీసు విధులు చేయగలరని ప్రశ్నించారు. సిఐడి విభాగంలో నార్కోటిక్ పరీక్షలో ఒక భాగమని, గంజాయి రవాణాను పోలీసులు నియంత్రణ చేయలేదని విమర్శలు చేశారు. అందులో హోమ్ మినిస్ట్రీలో భాగమైన ఈ ప్రిజన్స్ ని కూడా ఒకసారి చూడాలి. ఒకసారి ప్రిజన్స్ విషయంలో కూడా ఒకసారి ఏం జరుగుతుందని తెలుసుకునే ఉద్దేశంతో విశాఖపట్నంలో ఉన్న ఈ సెంట్రల్ ప్రిజన్కి ఇక్కడికి ఒకసారి విజిట్ చేయడానికి రావడం జరిగింది. సెంట్రల్ ప్రిజన్కి ఇక్కడ వచ్చిన తర్వాత మన సూపరింటెండెంట్ మన కిషోర్ గారు, అదేవిధంగా వెంకటేశ్వరరావు గారు, ఇంకా స్టాఫ్ మొత్తం ఇక్కడ నాకు స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా చూపించారు. విషయం ఏంటంటే ఈ 5 సంవత్సరాల కాలంలో, గత 5 సంవత్సరాల కాలంలో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయినాయని మాకులాంటి వాళ్ళు మాట్లాడితే అది రాజకీయంగా భావిస్తారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము పర్సనల్గా కొన్ని సిచ్యువేషన్స్ చూస్తే ఇప్పటికీ కూడా పనిచేయాల్సిన పోలీస్ అన్నలకి కూడా కనీసం వసతులు లేని పరిస్థితులు కనిపించాయి. నేను లోపలికి వచ్చిన తర్వాత అడిగాను, స్టాఫ్ క్వార్టర్స్ కూడా ఇక్కడే ఉందండి అన్నారు. యాక్చువల్గా స్టాఫ్ క్వార్టర్స్లు కూడా 20 సంవత్సరాలు అయిపోయింది, మినిమం మెయింటెనెన్స్ లేకుండా ఉన్నాయి. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే దీని కెపాసిటీ ఇంచుమించుగా 800 కెపాసిటీ. లోపల ప్రిజన్స్లో ఉన్న ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 800 మంది వరకు ఉండొచ్చు. కానీ పెరిగిన నేరాల దృష్ట్యా అనుకోవాలా, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏం జరిగినా 2000 మందికి పైగా ఈరోజు జైల్లోని అక్కడ ఉండడం పరిస్థితి. లోపలికి వెళ్ళి చూస్తే హృదయ విధాకరమైన సంఘటనలు అంటారు కదా, చిన్న చిన్న పిల్లలు 17 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు పిల్లలు గంజాయి కేసుల్లో వాళ్ళందరూ కూడా ఈరోజు ట్రయల్స్ నడిచి రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఒక్కొక్కరు 7 నెలలు, 11 నెలలు. వాళ్ళతో నేను మాట్లాడితే ఏం చేసావయ్యా, ఎందుకు తీసుకొచ్చారని అడిగితే 10,000 రూపాయలకి నాకు ఇస్తానన్నారమ్మా, నాకు ఈ ప్యాకెట్ తీసుకెళ్ళిమ్మన్నారు, సో నేను ఇచ్చాను, నేను అరెస్ట్ అయ్యాను. అంటే విషయం ఏంటంటే చాలామంది గిరిజనులు ఈరోజు ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మేము గాంజా మీద దృష్టి పెట్టిన తర్వాత ఎస్పెషల్ అసలు ఏం జరుగుతుంది లోపల తెలుసుకుందాం ఉద్దేశంతోనే నేను వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఆశ్చర్యకరమైన సంఘటనలు ఏంటంటే ఈ 5,000 రూపాయలకి 10,000 రూపాయలకి వాళ్ళకి భూములు అంటే వాళ్ళకి గడవక చేసే పనులకి అది నేను కరెక్ట్ అని చెప్పట్లేదు, అది కూడా తప్పే. కానీ ఎవరైతే మెయిన్ వెండర్స్ ఉన్నారో వాళ్ళేమో బయట దర్జాగా తిరుగుతున్నారు. ఇలా పూట గడవక చేసిన వాళ్ళందరూ కూడా జైల్లో మగ్గిపోతున్నారు. సో ఇటువంటి సిచ్యువేషన్స్ ఒకటి మనం చూసాం. అట్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇక్కడ చాలామందికి అక్కడ మంచి హాస్పిటల్కి సంబంధించి ఒక మంచి ఫెసిలిటేట్గా ఒక టెస్టింగ్ టూల్ కూడా ఒకటి వీళ్ళు సిఎస్ఆర్ ఫండింగ్లో తీసుకొని ఖైదీలందరికీ కూడా ల్యాబ్ టెస్ట్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కొంచెం దగ్గర 76 టెస్టులు చేయడానికి వాళ్ళందరికీ కూడా అది కూడా ఈరోజు నా చేతుల మీదుగా కూడా ఓపెన్ చేయించారు. ఇట్స్ వెరీ గుడ్ సైన్. నేను కూడా ఏం చెప్పామంటే ఎస్పెషల్లీ రూల్ బుక్లో కూడా ఉంటుంది మనకి డి అడిక్షన్ సెంటర్స్ అనేవి ఏదైతే ఉన్నాయో ఈ డి అడిక్షన్ సెంటర్స్ మనం బయట ఉన్న వాళ్ళకి డి అడిక్షన్ సెంటర్స్
మనకి కేజీహెచ్లో కానీ మన మెంటల్ హాస్పిటల్లో కానీ ఎక్కడైనా మనం ఉంటున్నాం ఒక ఎత్తు చూసాం. కానీ ఇక్కడ హాస్పిటల్ ఫెసిలిటీ ఉంది. ఇక్కడ కనుక మనకు ఒక 20 బెడ్ 30 బెడ్ కనుక ఇన్ పేషెంట్ల కింద ఇక్కడే ఇచ్చి హాస్పిటల్లో డాక్టర్స్ని కనుక కంపల్సరీగా ప్రొవైడ్ చేస్తే లోపల చాలామంది గంజాయికి అడిక్ట్ అయిపోయి ఆ గంజాయి ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళు ఎదురు చూడటం, కొంతమంది ఈ విజిటర్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ గంజాయి ప్యాకెట్స్ వేసేరటం, కొంతమంది ఏమో వాల్ దగ్గర నుంచి వేసేరటం, అంటే రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. అలాంటివన్నీ అరికట్టాలి అనుకుంటే లోపలే ఒక ఎడిక్షన్ సెంటర్, డి అడిక్షన్ సెంటర్ అన్నది డెఫినెట్గా మనం ఒకటి రన్ చేసుకుంటే బాగుంటుందన్న ప్రతిపాదన కూడా ఉంది. దీన్ని కూడా మనం ఒకసారి లీగల్గా అడ్వైస్ తీసుకొని అది ఎలా చేస్తే బాగుంటుందని దాని మీద కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది. అది కూడా జరిగింది. ఎస్పెషల్లీ జైలు శాఖ సిబ్బంది కూడా చాలామంది వాళ్ళ తాలూకా ఇబ్బందులు కూడా చెప్పున్నారు. ఏదైతే రెగ్యులర్ పోలీస్ డిపార్ట్మెంట్తో ఈక్వల్గా మమ్మల్ని చూడాలి, రెగ్యులర్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చే ఈఎల్స్ కూడా మాకు డెఫినెట్గా ఇవ్వాలి, వాళ్ళకి కూడా ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ కాకుండా వాళ్ళ జోనల్ ట్రాన్స్ఫర్స్ కాకుండా స్టేట్ వైడ్ ట్రాన్స్ఫర్స్, అందులో కొంచెం మహిళా పోలీసులు కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి, ఇవన్నీ కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది. కంపల్సరీగా వీటన్నిటి మీద కూడా సమీక్ష ఏర్పాటు చేసుకొని అఫీషియల్స్తో అదేవిధంగా లీగల్ అడ్వైజర్స్తో కూడా కూర్చొని అందరికీ కూడా ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ కింద పోలీస్ వెల్ఫేర్ కింద డెఫినెట్గా వీళ్ళందరికీ కూడా మంచి జరగాలని, మంచి జరుగుతుందని కూడా నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా వీళ్ళందరికీ కూడా ఫెసిలిటీస్ ఇప్పుడు ఏదైతే ఉన్నాయో చాలామందికి క్వార్టర్స్ కూడా నేను చూస్తూ ఉంటాను. పోలీస్ క్వార్టర్స్ కూడా శిథిలావస్థలో చాలామంది పోలీస్ క్వార్టర్స్ ఉన్నాయి. మొన్న మీకు చెప్పాను, ఈవెన్ 5 సంవత్సరాలుగా వెహికల్స్ కొనలేదు, పోలీస్ వెహికల్స్ లేవు. ఈ రోజుకి కూడా పోలీస్ వెహికల్ ముందు వెళ్తుందంటే వెనకాల మనం ముక్కులు మూసుకోవాలి, అంత నల్లని పోగ వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంకొక విషయం, అలాంటి సిచ్యువేషన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే యాజ్ పర్ సుప్రీంకోర్టు లా ప్రకారం కూడా ఇక్కడ ఎవరైతే సత్ప్రవర్తనతో ఉన్నారో వాళ్ళకి కొంత వెసులుబాటు, మనకి క్షమాభిక్ష అనేది ఉండేది. ఈ 5 సంవత్సరాలు ఇదిలా ఉండగా గంజాయి కేసుల్లో అసలైన దోషులకు శిక్ష తప్పదని, పూర్తి స్థాయి విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. అమాయకులైన గిరిజనులు కేసుల్లో ఇరుక్కుని జైళ్లలో మగ్గుతున్నారని, అసలైన దోషులు తప్పించుకుని తిరుగుతున్నారని అన్నారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. విశాఖపట్నం కేంద్ర కారాగారాన్ని ఆమె సందర్శించిన నేపథ్యంలో అక్కడి పరిస్థితులను గమనించారు. గంజాయి కేసుల్లో ఇరుక్కున్న రిమాండ్ ఖైదీలతో మాట్లాడారు. ఘటనలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ముందుగా ప్రాణహిత బ్లాక్ లో ఏర్పాటు చేసిన ఎనీ టైం క్లినిక్ ను ఆమె చేతుల మీదుగా ప్రారంభించారు. దీని ద్వారా ఖైదీలు ఆరోగ్య పరీక్షలకు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి తప్పుతుందని, 17 రకాల సేవలు అందుబాటులోకి రానున్నాయని ఆమె పేర్కొన్నారు. దీంతో పాటు ఖైదీల సౌకర్యార్థం జైల్లో డి అడిక్షన్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేస్తామని, దీనిపై న్యాయ నిపుణులతో సంప్రదిస్తామని చెప్పారు. మానసిక వైద్యుల సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. నిజంగా తప్పు చేసి రావస్తే ఏమంటానంటే ఏదో తప్పు కానీ రైట్ ఇమ్మీడియట్గా నన్ను వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకోమని. ఐ చెకప్స్, ఈఎన్టీ చెకప్స్, స్కిన్ అండ్ నెయిల్ చెకప్స్ మేడం, హార్ట్ చెకప్స్ మేడం, స్ట్రిప్ అంటే रैपिड टेस्ट వస్తాయి మేడం. एग्जांपल केसेस पे हाइट मापने के लिए सर के ऊपर चेक को रखें और मेजर पर क्लिक करें. దాన్ని బట్టి హైట్ తెలుస్తుంది. ఇక్కడ వెయిట్ సెన్సార్ ఇక్కడ 4 బాక్స్ ఉన్నాయి కదండి, ఇది వెయిట్ మేడం. మనకి 5 మినిట్స్ లో ఒక కేజీ ఉంటుంది. ఒక 10 మినిట్స్ డిపెండింగ్ ఆన్ నెంబర్ ఆఫ్ టెస్ట్ 15 to 20 మెంబర్స్ చేసుకోవచ్చు 1 hour. ప్రతి ఒక్కరికి లాగిన్ అవ్వాలి మేడం. లాగిన్ ద్వారా రాజుకి నేను డైరెక్ట్గా చెప్తున్నాను, విత్ ప్రెస్ చెప్తున్నా, ఏ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇది 3rd టైం ఆర్ 4th టైం చెప్పడం, గాంజాయి విషయంలో, డ్రగ్స్ విషయంలో పొలిటీషియన్స్ కానీ ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు కానీ ఫోన్ చేసినా మీరు ఇగ్నోర్ చేయండి. వీలైతే వాళ్ళు ఇలా చెప్తారని మాకు చెప్పండి, మేము చూసుకుంటాం. అంతే తప్పించి ఎట్టి పరిస్థితుల్లో నా లాల్ చెప్పారు వీళ్ళు చెప్పారని వదిలేసే పరిస్థితి అయితే ఉండదు. ముఖ్యంగా ఈ గవర్నమెంట్లో గాంజాని సపోర్ట్ చేస్తూ ఉన్న నాయకుడైతే ఎవడూ లేడు. డెఫినెట్గానండి. ఎందుకు అసలు ఇప్పుడు విషయం ఏంటంటే పరిస్థితి ఎలా ఉందంటే, నిన్న ఒక ఆమె నా దగ్గరికి వచ్చింది, వాళ్ళది 3 ఎకరాల స్థలం, వాళ్ళు లోపలికి వెళ్ళడానికి అక్కడ ఉన్న వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. మొత్తం పేపర్లన్నీ ఆవిడవే ఉన్నాయి. ఎవడో వచ్చి ఆక్యుపై చేశాడు. ఎవడో సొమ్ముని తీసుకొచ్చి ఎవడో ఆక్యుపై చేసేసుకుంటాడు, ఎవడో ఎంజాయ్ చేసేస్తాడు, నాకు అర్థం కావట్లా. కష్టపడి సంపాదించుకున్నది నీది ఒక చిన్న వస్తువే పక్కన పోతే నానా యాతన పడతాం. అటువంటిది ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే
అయితే వచ్చి ఆక్యుపై చేశారు, రికార్డ్స్ మార్చేశారు, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టేశారు, ప్రభుత్వ ఆస్తులు అమ్మేశారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే అందుకే ఇంత రివర్షన్ వచ్చింది గవర్నమెంట్ పాత గవర్నమెంట్ మీద. సో మేమేమంటామంటే కంపల్సరీగా అటువంటి విధానం ఉన్నాయనుకుంటే ఎంక్వైరీలు వేస్తాము. ఎంక్వైరీలు వేయడమే కాకుండా కంపల్సరీ రీబ్యాక్ కూడా తీసుకుంటాం. విశాఖలో ట్రిక్ ప్రో సంస్థ ఆధ్వర్యంలో బ్యూటీ పార్లర్ బ్యూటీషియన్స్ కోసం వన్ డే వర్క్షాప్ ను నిర్వహించారు. ఈ రోజు సీఎంఆర్ ఫంక్షన్ హాల్ వెంకోజీపాలెం వద్ద ఈ కార్యక్రమంలో మహేష్ గ్రూప్ మహేష్ అకాడమీ ఆఫ్ సెలూన్ వారు వర్క్షాప్ లో నానో ప్లాస్టిక్ ట్రీట్మెంట్, లాంగ్ హెయిర్ కట్, యూ బటర్ఫ్లై కట్ హెయిర్ కట్స్ గురించి బ్యూటీషియన్స్ కు పార్లర్ ఆర్గనైజేషన్స్ వారికి మెలకువల శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సుమారు 150 మందికి పైగా బ్యూటీషియన్స్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆర్గనైజర్ చంద్రకళ, అశోక్, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. నేచురల్ యూ కట్ అంటే ఇప్పుడు ఇలా తెలుసు కదా. స్టార్ట్. మీడియా ప్రతినిధులకు నమస్కారం అండి. నా పేరు మహేష్, గ్రూప్ ఆఫ్ మహేష్ అకాడమీ సెలూన్. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఈరోజు వైజాగ్కి ట్రిక్ ప్రో ప్రొఫెషనల్ నానోప్లాస్ ట్రీట్మెంట్ది లైవ్ డెమో చూపించడం జరిగింది. అలానే బ్యూటీషియన్స్కి కొత్తగా నేర్చుకుంటున్న బ్యూటీషియన్స్ ఉన్నారు, ఆల్రెడీ పార్లర్ పెట్టిన బ్యూటీషియన్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం మంచి మంచి హెయిర్ కట్స్ కూడా నేర్పించడం జరుగుతుంది. ఈరోజు ఈ సెమినార్ వచ్చేసి వన్ డే షో ఉంది. ఇందులో ట్రిక్ ప్రో బ్రాండ్ సంబంధించినటువంటి ఆఫర్లు కూడా మనము ఈరోజు ప్రొవైడ్ చేస్తున్నాము. ప్రతి ఒక్క బ్యూటీషియన్కి కూడా మనము వాళ్ళకి చేతునిచ్చి వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఇది మనం సెమినార్ చేయడం జరిగింది. ఇందులో ట్రిక్ ప్రో నానోప్లాస్ ట్రీట్మెంట్ లైవ్ డెమో ఉంది. ఇంకా 5-6 హెయిర్ కట్స్ కూడా చూపిస్తున్నాము. ఎందుకంటే వీళ్ళు చాలామందికి హైదరాబాద్ వచ్చి నేర్చుకోవాలి, ముంబైకి వెళ్ళి నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఏంటంటే వీళ్ళు వాళ్ళ పార్లర్ని కానీ ఫ్యామిలీ ఉన్న మెయింటెనెన్స్ కానీ వదిలిపెట్టి వాళ్ళు చాలా దూరం వచ్చి నేర్చుకునే పరిస్థితుల్లో లేనందులో వాళ్ళకి ఇక్కడే మనం వైజాగ్లో వచ్చి వాళ్ళకి ఇక్కడ లైవ్ డెమో అనేది చూపించడం జరుగుతుంది. ఇంకొక స్పెషల్ విషయం ఏంటంటే బ్యూటీషియన్స్ ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు చాలామంది కూడా. వాళ్ళకి ప్రభుత్వం కూడా కొంచెం ఒక సబ్సిడీ లాగా ఇచ్చి వాళ్ళ యొక్క బ్యూటీ పార్లర్స్ని కొంచెం డెవలప్ చేయాలని, వాళ్ళకి సహకరించాలని కూడా నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. సో ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ విచ్చేసినటువంటి శ్రీనివాసరావు గారు, చంద్రకళ మేడం గారు వీళ్ళందరూ కూడా గ్యాదరింగ్ కానీ సెమినార్ సక్సెస్ విషయంలో కానీ చాలా హెల్ప్ చేయడం జరిగింది. సో అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ శ్రీకాకుళం, వైజాగ్లో ఉన్న స్టూడెంట్స్ అండ్ పార్లర్ ఓనర్స్ కూడా రావడం జరిగింది. అండ్ ఇప్పటి వరకు ఈ సెమినార్ అండ్ చాలామంది ఏంటంటే బొటాక్స్ అండ్ కెరటిన్, స్ట్రైట్నింగ్ ఇలాంటివన్నీ చూపించడం జరుగుతుంది. కానీ ప్రెజెంట్ అప్డేటింగ్లో ఉన్న నానోప్లాస్టియా చూపించడం వైజాగ్లో ద ఫస్ట్ సెమినార్ ఇదే అనమాట. సో చాలామంది దూరం నుంచి రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా వాళ్ళంతా కష్టపడి వచ్చినందుకు ఈ సెమినార్ చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేసిన पार्लर सैलून ओनर्स अंदर के थैंक यू सो मच. थैंक यू. हमारे यहाँ पे सेमिनार लॉन्च किया है ट्रिक प्रो कंपनी. इसका प्रोडक्ट है, बहुत ही अच्छा है. एक बार आप यूज़ करके देखिए. और आज बहुत अच्छा सबको नॉलेज मिला है, हेयर कट्स का मिला है और आपका नैनो प्लास्टिक का मिला है. ठीक है, तो यही मैं कहना चाहिएगा, इसका बहुत अच्छा रिजल्ट है और एक बार इसको यूज़ करके देखिए. थैंक यू सो मच. సిపిఐ రాష్ట్ర సమితి సమావేశాలు నేడు మాధవనగర్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ నాయకులు నారాయణ, రామకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ అదానీ, అంబానీలకు లబ్ధి చేకూర్చే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణ విధానాలను అవలంబిస్తున్నాయని మండిపడ్డారు. కార్మిక చట్టాలను కలరాస్తూ నల్ల చట్టాలను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో హక్కుల సాధన కోసం ఉద్యమించక తప్పదని తెలిపారు. బిల్డప్ నాయకత్వం తీసుకుంటే దాన్ని విచ్ఛిన్నం చేసి ఓట్లు సంపాదించారు. రూపాయలు బ్లాక్ మనీ
సీజ్ చేశామని చెప్పేసి చెప్పారు. దీన్ని బట్టి మోడీ చెప్పింది అబద్ధం నిజమని తెలిపోతుంది. ఈ పద్ధతిలో చేసి పబ్లిక్ శాఖ సంస్థ అమ్మేస్తూ ఉంటే కొత్త ఉద్యోగం కాకుండా పోతే అసంతృప్తి వస్తుంది సహజంగా. ఈ అసంతృప్తిని పరిష్కారం చేయాలంటే ఆర్థికపరమైన మార్పులు తేవాలి. ఆర్థికపరమైన మార్పులు తేవాలంటే కార్పొరేట్ కంపెనీలు నష్టం కదా. కార్పొరేట్ కలుసొండంలో జరుగుతుంది బీజేపీ ప్రభుత్వం. అదాని జరిగిపోలేడు, అమ్మాని జరిగిపోలేడు, కార్పొరేట్ కంపెనీ జరిగిపోలేడు. 2014 వచ్చినప్పటికీ 2.5 లక్షల కోట్ల రూపాయల ఎన్పిఏగా ఉంటే, ఇండెంటెడ్ ఆస్తులుగా ఉంటే, ఎగవేద్దారులుగా ఉంటే, ఈ 10 ఏళ్లలో దాదాపు 16-17 లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టేశారు. 29 మంది దేశంలో వెళ్ళిపోయారు. అందులో ఒక విజయమాల తప్ప మీకంతా గుజరాత్ వాళ్ళే. అందులో 7 మంది మోడీ ఇంటి వాళ్ళే. వాళ్ళు హాయిగా అడుగుతున్నారు. ఒకటో పెళ్లి, రెండో పెళ్లి, కొడుకులు పెళ్లి చేసుకుంటున్నారు. అందుకని బాగా జరగలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చిలకొట్టుడు అవినీతి, రీటైల్ అవినీతి, ఇది హోల్సేల్. ఈ 10 ఏళ్లలో ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన ఎక్కడ లేదు. తర్వాత ఆస్తులు ఎక్కడ జరుగుతున్నాయి? అదాన్ని ప్రపంచంలో నెంబర్ ఉంటాడా? ఆయన ఒక స్మగ్లర్, డ్రగ్స్ వ్యాపారం చేసేవాడు. ఆయన డ్రగ్స్ వ్యాపారం చేస్తే ఈయన ముఖ్యమంత్రి ఉన్నాడు. ఈయన ప్రధానమంత్రి అయితే ఆయన దేశం మొత్తం మీదుగా అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోయాడు. ఇద్దరితో కౌలుకలేదు ఇద్దరు, అదాని మోడీ. ఆయన ఇంతకాలం డ్రగ్స్ ఆగదు. ముంద్రా పోర్టు బేస్ సముద్రం మొత్తం ఆయన లాగేసుకుంటున్నాడు. కార్యకలాపాలు వదులుకొని అన్ని పోర్టు ఆయన పడేస్తున్నాడు. సముద్ర మార్గం కూడా స్మగ్లింగ్ చేయాలి. అందువల్ల మోడీ ఆధారపడిన కార్పొరేట్ కంపెనీస్ సాటిస్ఫై చేయాలి, ప్రజలను మోసం చేసి ఓట్లు సంపాదించాలి. అందుకే ఆయన వ్యాపారం తీసుకున్నాడు. అయోధ్య రామాలయం కట్టడం ద్వారా భారతదేశం మొత్తం మీదుగా ప్రతి ఇంట్లో రామాలయం గుళ్ళు ఉంటుంది, పట్టం ఉంటుంది, ప్రతి ఊళ్ళో గుళ్ళు ఉంటాయి. మరి అవన్నీ చూసి మా కోట్లు వేస్తారనుకున్నాడు. తెరమైంది అయోధ్యలోనే ఓడిపోయారు బీజేపీ వాళ్ళు. అది కూడా ఓపెన్ సీట్లో ఒక ఎస్సీ సీటు వ్యక్తి గెలిచాడు. దాన్ని బట్టి దేశం మొత్తం మీద అర్థమైపోయింది ఆయన నమ్మడం నేను చెప్పాను. ఆ తర్వాత ఆయన మోడీ క్యారెక్ట్ అన్నాడు, అది రివర్స్ కొట్టింది. చివరికి మంగళసూత్రం పెట్టుకున్నాడు. హిందువులు లేకపోతే మంగళసూత్రం రాకపోతారు అంటే మన భారతదేశంలో 20 కోట్ల మంది ముస్లింలు ఉన్నమాట వాస్తవం. అది ఇస్లామిక్ కంట్రీ కాదు. ఇస్లామిక్ కంట్రీని కూడా వాళ్ళు అర్థంగా చేయరు. ఇక్కడ ఒక రాజ్యాంగ నిబంధనను ఉల్లంఘించి అగైన్స్ ది కాన్స్టిట్యూషన్. నగరంలో ఉన్న భారీ వృక్షాలను రోడ్డు వైండింగ్ పేరుతో నిర్దాక్ష్యంగా జీవీఎంసీ యంత్రాంగం కూల్చివేయడం అత్యంత ప్రమాదకర పరిస్థితికి నిదర్శనమంటూ క్లైమేట్ ఫ్రంట్ వైజాగ్ సభ్యులు ఓయిన్రులా అన్నారు. అలీపురంలోని హోటల్ రాజస్థాన్ భోజనాలయ పక్కన ఒక భారీ వృక్షాన్ని కొట్టివేయడంతో ఖండిస్తూ ప్రజలను అవగాహన పెంచే దిశగా ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదుకు వృక్షాల కూల్చివేతలే ప్రధాన కారణమన్నారు. రోడ్డు వైండింగ్ లేదా ఇతర కారణాలకు వేరే ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాలంటూ అధికారులకు సూచించారు. అంతేగాని అభివృద్ధి పనుల పేరుతో వృక్షాలను నేల కూల్చడం అవివేకమైన చర్యగా అభివర్ణించారు. నా పేరు ఓయింద్రుల. క్లైమేట్ ఫ్రంట్ వైజాగ్ గ్రూప్ నుంచి ఈరోజు ఒక ప్రొటెస్ట్ యాక్టివిటీ అరేంజ్ చేశాను. ఇది నేషనల్ గ్రూప్ మాది. ఫారెస్ట్, బీచ్ ఇరోషన్ అన్ని టాపిక్స్లో, ప్లాస్టిక్ అన్ని టాపిక్స్లో పనిచేస్తాము. ఇప్పుడు ఇది శనివారం ఒక పెద్ద చెట్టు కట్ చేశారు. ఇప్పుడు లోకల్ వార్డ్ సెక్రటరీ, జీవీఎంసీ అందరూ కలిసి ఒక చెట్టు పడిపోయిన కట్ చేశారు. ఇది చాలా అన్నెసెసరీ. చాలా ఇప్పుడు వెయిట్ చాలా ఎక్కువ అయింది. అందరూ అది ఫీల్ చేసాము లాస్ట్ 2-3 మంత్స్లో. అందుకంటే అందరూ కలిసి ఇప్పుడు ఒక్కొక్క చెట్టు పెంచాలి. సిటీస్లో టెంపరేచర్ చాలా హై ఉంది. ఇప్పుడు అందరూ వచ్చి ఒక్కొక్క చెట్టు పెంచాలి. ఇప్పుడు ఆ టైంలో ఇలాగ చాలా అన్నెసెసరీగా చెట్టు కట్ చేసినా, ఇంకా నా గ్రూప్ మెంబర్స్ వచ్చి క్వశ్చన్స్ అడిగితే ఎందుకు కట్ చేసా అలాగ అడిగితే కూడా చాలా ర్యాష్గా, రూడ్గా బిహేవ్ చేశారు. దట్ ఈస్ వై వీఆర్ ఆర్గనైజింగ్ దిస్ ప్రొటెస్ట్. వీ హ్యావ్ అ కైండ్ రిక్వెస్ట్ టు పవన్ కళ్యాణ్ సార్ అండ్ ఆల్ మినిస్టర్ అండ్ గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా
ప్లీజ్ రుషికొండ ఇంకా ఎన్వైరన్మెంట్ ఇష్యూస్లో యూ ఆల్ ఆర్ డూయింగ్ అ గ్రేట్ జాబ్, బట్ ఇది ఇష్యూస్ విచ్ ఆర్ గెటింగ్ ఓవర్లుక్, అది కూడా కొంచెం చూడండి. ఇష్యూస్ కూడా whatever is happening here, like we are pointing out this issue, please look into this and please do something, take some action on this. Whenever ఒక చెట్టు కట్ చేయడానికి అవకాశం ఉంటే, ఒక రీజన్స్ ఉంటే కూడా ఇంకా సొల్యూషన్స్ చూడాలి. ఇప్పుడు కేజీహెచ్లో ఒక 2-3 days ముందు ఏడీ సార్ ఇంకా సూపరింటెండెంట్ గారితో కూడా ట్రాన్స్ప్లాంటేషన్ చేశాను. అది చాలా మంచి సొల్యూషన్. ఇంకా చాలా సొల్యూషన్స్ ఉంటాయి. చెట్టు బ్రాంచెస్ ట్రిమ్మింగ్ చేసి ఇంకా మెడిసిన్స్ అన్నీ మా గ్రూప్ నుంచి చాలా టైం జీవీఎంసీతో కూడా చేసాము, అందరికీ తెలుసు. అది కొంచెం చెప్తే డిస్కషన్స్ చేస్తే అది అవుతుంది. ఒక రీజన్ ఉంటే చెట్టు కట్ చేస్తే తర్వాత ఏం చేయను కదా. అలాగే అందరికీ ప్రెజెంట్, అందరికీ ఫ్యూచర్, వీఆర్ ద యూత్, వీఆర్ ఫేసింగ్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, పొల్యూషన్, హీట్, అన్ని ప్రాబ్లమ్స్. మా ఫ్యూచర్ కూడా very dark because of all this. So qualifications, job unte kuda we need fresh water, fresh air. So please all of you come and join us in this fight, come and join us, because we are fighting for our present, your present and our future together. And we can't we can't do anything, so we all have to come together. Andaru kalisi cheste impact will be much more. ఇది పబ్లిక్ అవేర్నెస్ కోసం చేశాను. అంటే ఆ రోజు ఆల్ ద షాప్స్, అన్ని షాప్స్ ఇంటి పక్కన అందరూ చూశారు చెట్టు కట్ చేశారు. అది ఎంత సీరియస్ అది ఈరోజు తెలుస్తుంది. ఒక చెట్టు కట్ చేస్తే ఎంత సీరియస్, ఎంతమంది వచ్చారు ఈరోజు, ప్రెస్ కూడా వచ్చాను. దట్ ఈస్ వై ఇట్ ఈస్ బికాస్ ఇట్ ఈస్ వెరీ సివియర్, వెరీ సీరియస్ ఇష్యూ. అది తెలుసుకోవాలి, అది అన్నీ ప్లాన్ చేశాను. ఆ టాపిక్ కూడా చెప్పాలి. ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ నుంచి చాలా టైం నేను కూడా కంప్లైంట్స్ ఇచ్చాను. ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ చాలా ఎక్కువ కట్ చేస్తారు. ఒక సైడ్ ఎక్కువ కట్ చేస్తే అటు సైడ్ బ్యాలెన్స్ విల్ డిక్రీజ్, బ్యాలెన్స్ తగ్గిపోతాయి. అందుకే బ్యాలెన్స్గా కట్ చేయాలి. ప్రూనింగ్, ట్రిమ్మింగ్ కూడా బ్యాలెన్స్గా ప్రాపర్ ఎక్స్పర్ట్ అడ్వైస్తో చేయాలి. ఒక సైడ్ ఈ చెట్టుకి సిచ్యువేషన్లో వస్తే ఒక సైడ్ చాలాసేపు నుంచి కట్ చేశారు, అందుకే అటు సైడ్ ఇంకొక సైడ్ పెరిగింది అలాగే చెట్టు. బట్ స్టిల్ చెట్టు పడిపోయినకి ఏం సిచ్యువేషన్ లేదు. ఉంటే కూడా మెన్యూర్స్, మందులు, మెడిసిన్స్ అన్నీ ఉన్నాయి. ఆ ఇష్యూస్ అన్నీ చేసుకోవాలి. చెట్టు కట్ చేయడం అది ఏం సొల్యూషన్ కాదు. ఇంకా సొల్యూషన్స్ ఉంటాయి, మెడిసిన్స్, మెన్యూస్ అది ఇస్తే చెట్టు అలాగే దేర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ ద చెట్టు పడిపోయినకి ఛాన్స్ కూడా లేదు. తెలుగు రాష్ట్రంలో 64 లక్షల పైచిలుకు పెన్షన్ల పంపిణీ పండగ వాతావరణంలో జరిగిందని రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ అన్నారు. ఈ మేరకు రామ్నగర్లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశం మొత్తం ఈ సంబరాన్ని చూసిందన్నారు. సమర్థత ఉన్న నాయకుడు చేస్తే పాలన ఎలా ఉంటుందో చంద్రబాబు చేసి చూపించారన్నారు. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల పేరుతో 3 నెలలు ఇబ్బంది పెట్టారని, బ్యాంకుల్లో డబ్బులు జమ చేసి పెన్షన్దారులను కావాలనే ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. నిన్న ఒక మహత్తరమైన ఘట్టం రాష్ట్ర వ్యాప్తంగా 65,08,496 మందికి బ్రహ్మాండంగా ఒక పండగ వాతావరణంలో ఎక్కడ ఎవరికి ఏమి ఇబ్బంది కలగకుండా 1వ తారీఖున జూలై 1వ తారీఖున తెల్లారి 6 నుంచి సాయంత్రం వరకు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఎంత బ్రహ్మాండంగా పెన్షన్లు పంచడం కార్యక్రమం జరిగిందో కేవలం ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలో, ప్రపంచంలో ఉన్న తెలుగోళ్ళు, ప్రజలు అలాగే అందరూ చూశారు. దీన్నే అంటాం ఒక సమర్థమైన నాయకత్వం అంటే ఏంటి. గతంలో ఉన్న అసమర్థ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా తన రాజకీయ అవసరాల కోసం సాక్షాత్తు అవ్వాతాతలు, ఒంటరి మహిళలు, వితంతులు, వికలాంగులు వాళ్ళని కూడా రాజకీయంగా వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏ విధంగా మీ అందరికి బాగా తెలుసు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏప్రిల్, మే నెలలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ జరుగుతున్న తరుణంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు. ఏమని?
చాలా చక్కగా వాలంటీర్స్ని పెట్టి ఇళ్ళ కాడ 1వ తారీఖునే పెన్షన్లు ఇవ్వచ్చు, ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు, అవసరమైతే సచివాలయ సిబ్బంది కూడా వాడుకోండి అని అప్పటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రికి తెలియపరచడం జరిగింది. చీఫ్ సెక్రటరీకి కూడా తెలియపరచడం జరిగింది, అప్పటి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు. కానీ వాళ్ళని కూడా తన రాజకీయ లబ్ధిని వాడుకోవడం కోసం ఏప్రిల్ మే నెలలో వాళ్ళని బ్యాంకుల ద్వారా రప్పించి ఎండల్లో తిప్పించి ఇబ్బంది పెట్టి సాక్షాత్తు 33 మందిని పొట్టన పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, అప్పటి వైసీపీ ప్రభుత్వం. నిన్న మనందరం చూసాం. ఇది దూరదృష్టి ఉన్న నాయకుడు, సమర్థతతో ఉన్న నాయకుడు. ప్రభుత్వం వచ్చి 19 రోజులు అయినప్పటికీ ఏ విధంగా పెన్షన్దారులకు పెన్షన్లు పంచాలి, వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలని తెలియజేస్తూ, రివ్యూలు చేస్తూ, చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇస్తూ, ఒక్క వాలంటీర్ని ముట్టుకోకుండా, ఒక్క వాలంటీర్ని ఉపయోగించుకోకుండా 2,60,000 మంది వాలంటీర్లు ఉన్నప్పటికీ వాళ్ళని వాడుకోకుండా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి తన రాజకీయాన్ని కోసం వాళ్ళని వాడుకున్నాడో, వాళ్ళ అవసరం కూడా లేకుండా ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో 15,004 సచివాలయాలు ఉన్నాయండి. 15,004 సచివాలయాలు. ఆ సచివాలయాల్లో 1,26,460 మంది సచివాలయ సిబ్బంది పనిచేస్తున్నారండి. 1,26,460 మంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాలు పొందిన వాళ్ళు ద్వారా సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి నియోజకవర్గం పెనుమాక గ్రామంలో తెల్లారి 6 మొదలు పెడితే వారి చేతుల మీదుగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం. అలాగే సురభి 142వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మద్దిలపల్లిలో కళాభారతిలో జరుగుతున్న నాటక వారోత్సవాల్లో 4వ రోజు భూకైలాస్ ప్రేక్షకులను అలరించింది. చారిత్రాత్మక ఘట్టాలను ప్రేక్షకులకు కన్నుల విందుగా అందించడంలో సురభి నాటక కుటుంబానిది అద్వితీయమైన పాత్ర అని చెప్పొచ్చు. భూకైలాస్లో రావణాసుర పాత్రను రక్తి కట్టిస్తూ విశేషంగా ప్రేక్షకులను అలరించడం నాటక రంగానికి మరో సువర్ణ అధ్యాయంగా పలువురు అభిప్రాయపడ్డారు. సైన్యములు ఆయుధములే ఉన్నది. పుష్పక విమానము ఆ ఎడ సంసిద్ధముగా ఉన్నది. ప్రహస్త ధూమ్రాక్ష నిరీక్షించుతున్నారు. సత్తులో మీ విజయాశిస్తున్న సంగి సాధ్యముగా దోచవచ్చు కాక నాకు సాధ్యమే. ఎవరు చెప్తారా? నేను ప్రతి నిత్యం సముద్ర తీరంలో ఇసుకతో లింగమును గావించి పూజించును కదా. అవును, నేడు పూజించు లింగమును సముద్రుడు తన ఉత్తంగ తరంగ బాహులచే లింగమును కరిగించి తనలో కలుపుకొనినాడు. ఈ సముద్రులకు ఎంత కండ కావాలి?
ఏమా కారణము? దశకంఠ రావణుడు తమ సాక్షాత్కారం కోరి ఘోర తపంగా ఆచరించుచున్నవాడు. ఆ దశకంఠుడు ఎప్పుడూ నా గురించి తపము ఆచరించుతూనే ఉంది. వస్తేమున్నది? ఈ మారువాని కుక్కలము ఆత్మలింగము కొరకే. ఈ వాంఛితము వారి తలలో ప్రవేశపెట్టిన వారు నేను కాదు స్వామి, నేను కాదు. వాని తల్లి కైకసిదేవి. వారి తల్లికి ఆత్మలింగము పొందమని ప్రేరేపించిన వారు నీవు కాదు. సమస్త దేవతలకు అది ఏమి కావాలి? ముక్కులు, వసువులు, స్థితిహీనములగుని బ్రహ్మాది దేవతలు విష్ణు పంకజం ఆ దానవాదముని అధీనమగుని ఎంత ఘోరములకు పాల్పడుతుంది నాన్నగా. వాజింగ్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. గంజాయి కేసుల్లో అసలైన నిందితులకు శిక్ష తప్పదు. రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత హెచ్చరిక. కార్పొరేట్ దందాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొమ్ము కాస్తున్నాయి. సిపిఐ రాష్ట్ర సమావేశాల్లో జాతీయ నాయకులు సీతారాం వెల్లడి. భారీ వృక్షాల కూల్చివేతలే నగరంలో అత్యధిక ఉష్ణోగ్రతల నమోదుకు ప్రధాన కారణం. క్లైమేట్ ఫ్రెండ్ వైజాగ్ సభ్యుల నిరసన. వాజింగ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. Thank you.